Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేసి మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక రెండు పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఆ రెండు పార్టీలు కూడా ఇవాళ ఉమ్మడి జాబితా విడుదల చేసినాయి. అయితే ఎప్పటి నుంచో ఉమ్మడి జాబితా విడుదల చేయబోతున్నామని, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత 1 వీక్లో మేనిఫెస్టో వస్తుందని ఈ రకంగా తిరిగినటువంటి రెండు పార్టీలు కూడా మధ్యలో భారతీయ జనతా పార్టీ కూడా మాతోటి కలిసి వస్తుందని చెప్పని, 3 పార్టీలు రేపు ఎల్లుండి వచ్చేస్తున్నది అని చెప్పనంటూ ఇన్ని రోజుల పాటు అటు ఇటుగా ఒక 2 నెలల పాటు నుంచి మనల్ని కూడా బోధన కొడుతూ ఉన్నారు. సరే, ఇక మన పచ్చపత్రికలు అయితే రేపు ఢిల్లీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, లేదంటే ఎల్లుండి కల్లా పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు గారు కలిసి వెళ్ళబోతున్నారు, అమిత్ షా గారితో ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే వీటన్నిటికీ కూడా ఒక రకంగా ఇవాళ బ్రేక్ వేస్తూ ముందర ఈ రెండు పార్టీలు కూడా 94 సీట్లని చంద్రబాబు గారు ప్రకటిస్తే 5 సీట్లని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అయితే ఆయనకి తెలుగుదేశం పార్టీ కేటాయిస్తోంది 24 సీట్లు మాత్రమే ఆయనకి షేర్ చేస్తే ఆయన అందులో ఆ 5 సీట్లని ఒక తెల్ల కాగితం మీద పెన్తోటి రాసేసి అప్పటికప్పుడు ఇచ్చారట. అంటే అప్పటికప్పుడు అనౌన్స్ చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో సామాజిక న్యాయం అనేటువంటి దాని మీదట్న ఇప్పుడు ఇక ప్రజలు డెఫినెట్గా ఈ రెండు పార్టీలను చూస్తారు. అయితే ముందర భారతీయ జనతా పార్టీ వీళ్ళతో కలిసి వస్తుందా, కలిసి రాదా అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ వీళ్లతో ఎట్టి పరిస్థితులను కూడా కలిసి వచ్చేటట్టుగా నాకు కనిపించట్లేదు. ఒకవేళ కలిసి వెళ్ళినప్పటికీ కూడా ఏదో ముందర ఒక రకంగా చెప్పాలని చెప్పారంటే ఏదో తప్పదులే అన్నట్టుగా ఉంటారా అనేటువంటిది అనిపిస్తుంది. కానీ నాకున్నంత మటుకు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ వాళ్ళతోటి కలిసి వస్తుంది అనే ఒక గ్యారంటీ కనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ హడావిడిగా డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్తుంది ఏంటంటే బీజేపీకి కొన్ని ఇష్టమైనటువంటి సీట్లని వదిలిపెట్టేసేసే మేమిద్దరం ప్రకటించాము అని చెప్పని పచ్చపత్రికల్లో కొన్ని చోట్ల వచ్చింది. అంటే నా వరకు ఇవాళ వాళ్ళకి ఇష్టమైనటువంటి సీట్లు ఏంటి అనేటువంటిది మరి వీళ్ళకి ఎట్లా తెలుసో మనకు తెలియదు. అయితే చాలామంది ఏమంటున్నారంటే మొన్న అమిత్ షా గారిని కలిసి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఆ అమిత్ షా గారిని కలిసినప్పుడు సీట్ల గురించి జరిగింది అని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పలేదు, లేకపోతే అమిత్ షా గారు ఎక్కడ చెప్పలేదు. నాకున్నంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కేసుల మీద మాత్రమే డిస్కషన్ జరిగింది. అంతే తప్ప చంద్రబాబు గారి యొక్క సీట్లు ఇది లేదు. ఒక రకంగా కర్ణాటకలో ఓడిపోగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖమ్మంలో ఒక పెద్ద బహిరంగ సభ ద్వారా మొత్తం మీద మళ్ళీ అక్కడ మేము ఉన్నాము, మీకు మేము ఉపయోగపడతాము తెలంగాణ ఎన్నికల్లో, మమ్మల్ని ఇక్కడ రండి అన్నప్పుడు కూడా ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు రాలేదు. ఎట్ ద సేమ్ టైం అక్కడ జనసేనతోటి వాళ్ళ యొక్క ఇదిని తీసుకుని ఎలియన్స్లో వెళ్ళటం కూడా మనం చూసాం. ఆ రోజున ఎలియన్స్లో ఇంకేముంది, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఓట్లు గుద్దటమే, మీటర్ నొక్కుతారు, దాన్ని ఏమంటారు, యంత్రం మీద నొక్కుతారు, బటన్ నొక్కుతారు అని చెప్పనని ఇంకేముంది పిచ్చిగా పెద్ద మీటింగులు పెద్ద స్టేడియంలలో కూడా పెట్టారు. కానీ చివరికి చూస్తే హైదరాబాద్ సిటీ మొత్తం కూడాను ఎప్పుడూ గెలవనటువంటి బీఆర్ఎస్ అత్యద్భుతంగా గెలిచి చంద్రబాబు గారికి లేదా ఆయన చెప్పేటువంటి వర్గానికి ఎటువంటి ఇది లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు ఏమైనా ఉంటే చూసుకోండి తప్ప తెలంగాణలో మీరు ఆల్రెడీ క్లోజ్ చేసేసుకోవచ్చు అన్నటువంటి పద్ధతిలోనే చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణలో పార్టీని లాక్ చేసేసి వచ్చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారితో ఏ రోజునైతే జైల్లో కూర్చున్నారో ఆ రోజున దేశంలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ కూడా చంద్రబాబు గారి కేసు చూడకపోవటం, ఏ నాయకుడు కూడా రాకపోవటం, ఒక రకంగా చెప్పాలంటే మోరల్గా దెబ్బతిని ఇక జైలు నుంచి బయటకు వస్తానా లేనా అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో, అంటే సిసోడియా గారిని గుర్తుండే ఉంటుంది మీకు, ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉన్నారు, వారిలాగా తిన పరిస్థితి కూడా అయిపోతుంది అనుకుని మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారిని ఒక స్పెషల్ ఫ్లైట్లో తీసుకురావటం, ఆయన లోపలికి వెళ్ళడం, బయటకు వచ్చి మేము ఇద్దరం కలిసి వెళ్తున్నామని చెప్పని కాస్త హంగామా కొంచెం ఇది రగిలించారు, అయిపోయింది. సరే, మొత్తం మీద బయటకు వచ్చినటువంటి చంద్రబాబు గారిని కలిసినటువంటి అమిత్ షా గారు, లేదా అంతకుముందు లోకేష్ గారు, పురంధరేశ్వర్ గారు, మన కిషన్ రెడ్డి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి కలిసి మొత్తం మీద ఆ రోజు కూడా కేసుల గురించే లోకేష్ మాట్లాడాడు. వాళ్ళ నాన్నగారిని ఎట్లా జైల్లో పెట్టారు, ఎన్ని రోజుల నుంచి పెట్టారు, తర్వాత అమిత్ షా గారు ఏం చెప్పారు అనేది పురంధరేశ్వర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ అటు ఇటుగా కలిసినటువంటి మూడు సమయాల్లో,
అంటే చంద్రబాబు గారి అరెస్ట్కి ముందు జూన్లో జరిగినప్పుడే అమిత్ షా గారి విషయంలో అప్పుడు కానివ్వండి, తర్వాత లోకేష్ గారు పురంధరేశ్వరి గారు కలిసినప్పుడు కానీ, నిన్న అమిత్ షా గారితో కలిసింది కూడా చంద్రబాబు గారి యొక్క కేసుల గురించే. ఆయన తన యొక్క కేసులు, తన యొక్క ఇబ్బందుల గురించి చెప్పుకున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్లో తన పార్టీ రాజకీయాలు లేకపోతే సీట్లు పొత్తులు గురించి మాట్లాడినట్టుగా మొదటి నుంచి నేను ఒకటే అని చెప్తున్నా జరగలేదు. అది ఇవాళ కూడా అటు ఇటుగా బయటపడింది. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈయన డిసైడ్ చేసినటువంటి ఈ సీట్లలో మీరు మొట్టమొదటి చూడాల్సింది మైనారిటీలకి. చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్క మైనారిటీకి కూడా ఆ రోజున మంత్రి పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్సీలు ఆ తర్వాత ఒకటి నంజాల ఎన్నికల తర్వాత తీసుకుని రావటం మనం చూసాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా మైనారిటీల మీద ఎటువంటి ఇది కూడా లేదు. అందువల్ల ఆయన ఎవరికీ కూడా అప్పుడు మంత్రి పదవులు కానీ ఇవి ఇవ్వలేదు. నెంబర్ 2, ఆయన కాపుల విషయంలో కనుక మనం చూసేటట్లయితే ఇవాటి రోజున మీరు కాపులకి అటు ఇటుగా ఇప్పుడు ఇచ్చినటువంటి దాని ప్రకారం సబ్జెక్టివ్ కరెక్షన్ ఒక 7 సీట్లు మాత్రమే కాపులకి ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అంటే మనం ఏదో కాపులకి పవన్ కళ్యాణ్ గారు పెద్దపీట వేస్తాడనో లేకపోతే కాపులు యొక్క ఇదని చెప్పనని అనుకుంటే అది కరెక్ట్ కాదు. కాపుల్ని మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు పెట్టాడు, పెడుతున్నాడు, పెడతాడు అనేటువంటి దానికి ఇవాళ అనౌన్స్ చేసినటువంటిది ఒకటి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పాపం ముద్రగడ పద్మనాభం గారిని ఆ రోజున ఎట్లయితే అవమానపరిచారో, ఏ రకంగా తన కుటుంబాన్ని ఆయన కుటుంబాన్ని ఇచ్చేశారో దాన్ని చూసిన తర్వాతన మన అందరికీ కూడా అర్థమయ్యేది ఏంటంటే డెఫినెట్గా కాపుల మీద చంద్రబాబు గారికి ఎటువంటి ప్రేమ లేదు అనేటువంటిది, ప్రేమ ఇన్ ద సెన్స్ రాజకీయంగా ఎటువంటి ఇది కూడా ఇవ్వడం అనేటువంటిది తెలిసిపోయింది. నెక్స్ట్, బీజేపీ వస్తుందా రాదా పక్కన పెడితే బీసీల పరిస్థితి ఏమిటి అనేటువంటిది కనుక మీకు చూస్తే బీసీలకు కూడా ఈ యొక్క లిస్టులో అటు ఇటుగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఇది కూడా మనకి ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. అంటే బీసీలకి లేదు, మైనారిటీలకి లేదు, కాపులకి లేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు, ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గాలు, అంటే ఎస్సీ ఎస్టీలని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఎస్సీలని ఎస్టీలని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజునా కూడా చూడడం అది జరిగింది. మనకి ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా ఎవడైనా అన్నాడు అంటేనే ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఇంకా దాని గురించి మనం మాట్లాడగల డిస్కస్ చేయగల. కాబట్టి ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్గా మొత్తం మీద కలిపి పెద్దపీట ఎవరికి వేశారు అంటే తన సామాజిక వర్గానికే వేసుకున్నారు. ఇదేదో మనం కులాల గురించి మాట్లాడాల, ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మొత్తం 94 సీట్లలో 21 సీట్లని కమ్మవారికి కేటాయించి 18 సీట్లని బీసీలకు ఇచ్చి 7 సీట్లని కాపులకు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. దీన్ని బట్టి చంద్రబాబు గారి యొక్క సామాజిక న్యాయం ఎట్లుంటుంది అనేటువంటిది ప్రజలు ఆలోచించాలి. ఇక మా బ్రాహ్మణుల గురించి వీళ్ళ గురించి వదిలేసేసేయండి, బ్రాహ్మణుల గురించి వదిలేసేయండి. ఆయన ఎప్పుడూ బ్రాహ్మిన్స్కి ఒక్క సీటు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కాబట్టి ఏదో మా వాళ్ళే అప్పుడప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాడు, ఏదో పెట్టాడు, అది చేశాడని పాపం వీళ్ళే ఏదో చేసుకుంటుంటారు. అసలు ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టడమే పెద్ద మోసం, అదొక పెద్ద దగ. బ్రాహ్మణులను ఒక రకంగా నా వరకు అయ్యేటట్లయితే వాళ్ళ యొక్క కోట్ల రూపాయల ఆస్తులు, దేవాలయాలకు ఉన్నటువంటి ఆస్తులు, లేకపోతే ఆ భూముల్ని అన్యాక్రాంతం చేసేసినటువంటి పార్టీగా ఇవాళ రోజున వీళ్ళకి ఇది ఇవ్వటం, మిరాసి వంశపారంపర్య దాన్ని రద్దు చేసి మళ్ళీ వీళ్ళకేదో కార్పొరేషన్ ఇవ్వటం అనేటువంటిది ఒక దగ. సదావర్తి భూములు ఆయన ఇచ్చినటువంటి వాటికి కాకుండా అమ్ముకుందాము అనుకునేటువంటిది ఒక దగ. హిందూ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి మొట్టమొదటి ఇది ఎవరంటే చంద్రబాబు గారి. గుళ్ళు గోపురాలని కూలగొట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు గారి. సరే, దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ కాదు. ఇవాళ రోజున నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా సామాజిక న్యాయము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వటమే కాకుండా అగ్రవర్ణాల్లో కూడా చాలామందికి ఆయన తీసుకుని వచ్చి కొంతవరకు మన యొక్క పర్సంటేజ్ ఇదిగా తీసుకుని వచ్చిన మాట వాస్తవం. దాన్ని నిన్నటి వరకు కూడా హేళన చేసి సామాజిక న్యాయం అంటే ఏంటి అనుకుంటా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ 94 సీట్లు డిక్లేర్ చేస్తే ఎన్ని సీట్లు ఇచ్చారు? 21 సీట్లు తన సామాజిక వర్గానికి ఇచ్చుకుని 18 సీట్లను బీసీలకు ఇచ్చి 7 సీట్లను కాపులకు ఇచ్చారు. ఇప్పటికైనా కూడా ఒక్కసారి ఆలోచించండి. రాజ్యాధికారానికి దగ్గరగా అన్ని సామాజిక వర్గాలు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా అనేది చూడండి. అయితే ఈ అనౌన్స్మెంట్ జరిగిన వెంటనే మీకు తెలుసు చాలా చోట్ల ఇమీడియట్లుగా బాగా గొడవలు అయిపోతున్నాయి. ఎందుకంటే జన సైనికులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు షేర్ తీసుకుని వస్తాడు, సీఎం అని అరుద్దాము ఇవన్నీ అనుకుంటే అవేమీ జరగలేదు. దురదృష్టం ఏంటంటే ఆయన ఒక చిన్న చీటీ మీద 5 పేర్లు పెట్టి అనౌన్స్ చేశాడు. అంటే ఎంతటి నిర్లక్ష్య ధోరణి ఉందనేది మనం పవన్ కళ్యాణ్ గారిలో చూడొచ్చు. నెక్స్ట్, ఆల్మోస్ట్ రాజీనామాలు స్టార్ట్ అయిపోయినాయి తెలుగుదేశం పార్టీ నుంచి.
నిన్నటిగా దాకా వైఎస్ఆర్సీపీలో అందరూ అసంతృప్తులు ఉన్నారు, నాలో టచ్లో ఉన్నారు అనుకుంటూ మాట్లాడిన చంద్రబాబు గారికి ఇంక ఇప్పుడు ఆయనతో టచ్లో లేకుండా అందరూ కూడా వెళ్ళిపోబోతున్నారు. రాజీనామాలు చాలా వరకు కూడా వెళ్ళిపోతున్నాయి. అంతేకాకుండా టీడీపీకి ఓటు వేసేది పరిస్థితే లేదు అని చెప్పనని అటు జన సైనికులు ఇటు టీడీపీ వాళ్ళు ఇద్దరు కూడా చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏమన్నా జనసేనతో మనకెందుకు, బీజేపీతో మనకెందుకు ఎలియన్స్ అని చెప్పని వాళ్ళు ఓట్లు మేము వేయమంటుంటే, జన సైనికులు మమ్మల్ని మోసం చేశారు, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం మేము కష్టపడాలా అనుకుంటా కూడా కొంతమంది జన సైనికులు ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఓవరాల్గా కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ కనుక ఒంటరిగా వెళ్తే మరి ఇక పవన్ కళ్యాణ్ ఒత్తిడి, జన సైనికుల ఒత్తిడికి మరి తను ఇండిపెండెంట్గా పోటీ చేసి 175కి పోటీ చేస్తాడా, లేకపోతే అయితే అయిందిలే 24 ఏదన్నా ఇచ్చాడు, ఆ 24లో 5 డిక్లేర్ చేసి ఆ మిగతా 19 కూడా చంద్రబాబు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇద్దామని చెప్పని ఊరుకుంటాడా అనేటువంటిది చూడాలి. అయితే ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక తనతోటి రాకపోతే చంద్రబాబు నాయుడు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ తోటి పాటు కలిసి వెళ్తాడా అనేటువంటిది కూడా చూడాలి. అయితే చివరిగా ఒక్కటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా మూసివేస్తున్నాడు. అది అమిత్ షా గారికి ఆయన చెప్పినటువంటి మాటల్లో ఉన్నదేమో అని నాకు అనుమానం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా ఆయనని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ రోజున గౌరవప్రదంగా రాజకీయ పార్టీలో తెలంగాణలో ఎట్లా మూసేశాడో, అదే రాజ్యసభకి నేను పోటీ చేస్తున్నాను ఇంకేముందని చెప్పి పక్కకు తప్పుకున్నాడో, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నుంచి కూడా తప్పుకొని భారతీయ జనతా పార్టీకి శరణంగా మారి అక్కడ ఉన్నటువంటి కేసుల గురించి మాత్రమే చంద్రబాబు గారు ముందు మాట్లాడి ఏదో రకంగా మన లల్లు ప్రసాద్ యాదవ్, మధు కూడా ఇట్లా వాళ్ళలాగా ఆ లిస్టులో చేరకుండా ప్రయత్నం చేస్తాడే తప్ప ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ లిస్టు చూసిన తర్వాత ఆల్మోస్ట్ క్లోజింగ్కి రెడీ అయిపోయిందని మాత్రమే నేను నా అనాలిసిస్లో చెప్పదలుచుకున్నాను.